హలో అండి. ఈరోజు కూడా ఈ మాల ఎలా కట్టాలో సరిగ్గా చూపియలేదని మా ఫ్రెండ్స్ అన్నారు. స్పీడ్ ఎక్కువైందని చెప్పారు. అందుకని నేను మళ్ళీ ఎలా కట్టాలో చూపిస్తున్నా. ఈసారి ఆకులతోని చూపిస్తున్నా. ఇవి పూలలో మధ్యలో కట్టే ఆకులండి. ఇవి అయితే నీకు సరిగ్గా కనిపిస్తదని ఇవి తెచ్చాను. వీటిని ఇలా 2 ముళ్ళు వేసుకున్నాక దీని మీద ఇంకొక ఆకు పెట్టి ఫ్లవర్స్ అయినా ఆకులైనా సేమ్ అండి. ఇలా క్రాస్‌గా పెట్టాలి. క్రాస్‌గా పెట్టి దాన్ని థ్రెడ్ ఆహ్, ఈ ఆకు పైనుంచి తీసి కింద ఉన్న థ్రెడ్ కింద నుంచి మళ్ళీ కాడలోంచి రావాలి. కాడ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా చూడండి. ఇలా ఆ థ్రెడ్ వెనకాల ఇంకో థ్రెడ్ ఉంటది కదా! దాన్ని గట్టిగా లాగి పట్టుకోవాలి. ఇటు సైడ్ నుంచి కాడ ఇటు సైడ్ నుంచి తెచ్చి ఇలా ఫ్లవర్ అయినా అంతే సేమ్ ప్రాసెస్ అండి. ఇదేంటంటే మనము మార్కెట్‌లో చూస్తాం కదా! పూలదండలు అల్లుతారు కదా! అలా అండి ఇది. ముద్దగా ఫ్లవర్స్ పెడితే 4 సైడ్ ఫ్లవర్సే కనిపిస్తాయి. ఇలా అందుకని ఈ మాల ముద్దగా అల్లి మనము ఓన్లీ ఫ్లవర్సే ఇలా కనబడాలి అనుకుంటే ఇలా అల్లొచ్చు. చాలా బావుంటది. ముద్దగా చాలా బాగొస్తది. నేను దీంతో పాటు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా. వింటర్ సీజన్ గదా! పాలు తోడేస్తే అసలు ఎక్కువ తొందరగా తోడుకోవు గదా! అన్ దాంట్లో ఒక ఎండుమిరపకాయ ఏసి చూడండి. చాలా తొందరగా పాలు తోడుకుంటాయి. బాగా గడ్డ కడతది కూడా పెరుగు దగ్గరికయితది కూడా బాగా. ఇది నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఒకసారి. నాకు ఇంట్లో పాలు తోడుకోవట్లేవంటే తను చెప్పింది అందులో ఎండుమిరపకాయ ఏసి చూడు. చాలా గట్టిగా పెరుగు కూడా చాలా మంచిగా అయితదని. అది వేసి నేను ట్రై చేశాకే చెప్తున్నా. చాలా బాగా అయితది. ఎందుకంటే దాంట్లో నేను మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసి చూసాను. అందులో కూడా సేమ్ మన పెరుగుని గడ్డకట్టించే బ్యాక్టీరియా ఉంటదంట. అందువల్ల ఓన్లీ మిర్చి ఏసినా తోడుకుంటదని నేను చదివాను. బట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తోడుతో పాటు ఒక మిర్చి ఏస్తే తొందరగా తోడుకుంటది. ఇలా దండంతా ఒక సైడ్ వస్తున్నట్టు అనిపిస్తది మనం కడుతుంటే. బట్ అలా ఏం రాదండి. మనము థ్రెడ్ తిప్పిన కొద్దీ రౌండ్‌గా తిరుగుతుంటదన్నట్టు థ్రెడ్ అంతా. అందుకనే ఒక సైడ్ ఇలా 6 సైడ్స్ వస్తదది. మనము ఫ్లవర్స్ అయితే సరిగ్గా కనిపిస్తది. మన లైన్‌కి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయని. చాలా బావుంటది. ఇలా ఆకులు కూడా దేవుడికి మాల కట్టి వేస్తారు కదా! తులిసాకులు. ఇలా కట్టి చూడండి చాలా బాగొస్తది. మీకు కూడా పాలలో మిర్చి ఏస్తే తోడుకుంటదనే విషయం తెలిస్తే నాకొక కామెంట్ చేయండి యెస్ అని. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.